నిర్మల జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో అంజనీదేవి మీడియాకు వెల్లడించారు. సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రులు కొనసాగుతాయని తెలిపారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠలే సరస్వతి నమోస్తుతే. శ్రీ వాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఆశ్వజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు శారదీయ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇవి ఈ సంవత్సరం 22వ తేదీన ప్రారంభించి అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా మొదటి రోజు అమ్మవారికి విశేషంగా మహాభిషేకంతో మొదలై దాని తర్వాత గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, ఋత్విక వర్ణము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం అమ్మవారికి విశేషంగా చతుర్షష్ఠోపచార పూజతో పాటు ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారి శ్రీచక్రం ఏదైతే మీరు శ్రీచక్రం ఉందో దానికి నవార్ణవ పూజ శ్రీచక్రార్చన చేయడం జరుగుతుంది. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు భక్తులకు అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. తద్వారా అమ్మవారి యొక్క ఏదైతే మూల విరాట్ ఉందో దాంట్లో శక్తి ప్రజ్వలించాలని చెప్పి తర్వాత అందరూ సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నవార్ణవార్చన ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది 9 రోజులు జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం అమ్మవారు విశేషంగా ప్రథమం శైలపుత్రిజ, ద్వితీయం బ్రహ్మచారిణి అనే శాస్త్రోక్త విధానంతో 9 రోజులు 9 అలంకారాలతో పాటు మరియు ప్రతినిత్యం చండీ ఆహ్వాన కార్యక్రమం, వేద పారాయణలు మరియు గాయత్రి జపము, తర్వాత మిగతా ముఖ్య దేవత జపాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా విజయదశమి రోజున అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. రథోత్సవం అయిన తర్వాత శని పూజ, అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క మహదాశీర్వాదంతో ఈ ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి అనుగ్రహం కొరకు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మేము కోరుచున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠలయే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవంలో ఈ నెల 22వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా ఆలయం లోపల జరుగుతాయి. భక్తులందరూ ఇక విశేషమైన రోజుల్లో అమ్మవారిని ఆరాధించి పూజించినట్టయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈ యొక్క నవరాత్రులు అనగానే నవరూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి నవరాత్రులు, నవమంత్రాలు, నవనైవేద్యాలు, నవమంత్రాలు ఇలా చేసినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది. 9 అంటేనే శుభమైన సంఖ్య. కాబట్టి ఈ యొక్క నవరాత్రులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి క్షేత్రంలో భిక్ష అనే కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఈ భిక్ష చేసినట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వచనం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ వ్రత జప నియమాలతో అమ్మవారిని ఆరాధించి అమ్మవారిని కొలిచినట్టయితే ఎవరు ఏం జపం చేయాలన్నా కూడా ఓం శ్రీమాత్రే నమః అని అంటే చాలు కూడా అమ్మవారి పూజిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయతి. ఈ మంత్రాన్ని జపిస్తే సకల విద్యలు మనకు కలుగుతాయి. కాబట్టి ఇక విశేషమైన నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి కొలిచి తమ యొక్క కోరికలు నెరవేర్చుకొని సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం ఐం సరస్వతి నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం బాసరా పుణ్యక్షేత్రంలో ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తారీఖు వరకు మహావైభవపేతంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో ముఖ్యమైన 29వ తేదీన వస్తున్న మూలా నక్షత్రం రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సంఖ్యలో దసరా శరన్నవరాత్రులు అన్ని రోజులలో కూడాను అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కానీ అసౌకర్యాలు కానీ జరగకుండా మేము ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు ఇంకా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ, అమ్మవారికి పూల అలంకరణ కానీ, పెయింటింగ్స్, ఎలక్ట్రికల్ డెకరేషన్స్, ఇంకా పిల్లలకి భక్తులకి త్రాగునీరు ఏర్పాట్లు, శానిటేషను, ప్లస్ వాళ్ళకి
టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ కానీ అలా అన్నీ కూడా ప్రసాదాలకు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్, రెవెన్యూ, పంచాయతీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇంకా ఈసారి దసరా శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసే పూజా కార్యక్రమాలతో పాటుగా అమ్మవారికి ఈసారి అదనంగా నవావరణ అర్చన అనేసి ఒక శ్రీచక్ర అర్చన కూడా ప్రారంభించడం జరిగింది. ఈసారి ఈ నవావరణ అర్చన ఎందుకు చేస్తారంటే అమ్మవారికి ఏ దేవుడైనా సరే దైవం మంత్రాధీనం కాబట్టి మనము నవావరణ అర్చన చేస్తే అమ్మవారికి శక్తి పెరుగుతుంది. దాంతో ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు అవన్నీ కూడా నెరవేరుతాయి. ఈ క్షేత్రం అంతా కూడా అంతా సుఖశాంతులతోటి, సౌభాగ్యాలతోటి, ఎలాంటి అధిక అనావృష్టి, అధిక వృష్టి అనేవి లేకుండా సమృష్టితోటి అంతా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో అయ్యగారు ఈసారి నవావరణ అర్చన చేద్దామని తలపెట్టారు. దానికి మేము అందరం కూడా అంగీకరించడం జరిగింది. ఆ నవావరణ అర్చన అవన్నీ ఎలా చేస్తారు, ఏ సమయానికి ఏ పూజలు చేస్తారు అనేవి మా స్థానాచార్య ప్రధాన అర్చక వివరిస్తారు.